ఓకేనా. సో ఇప్పుడు పార్కింగ్ మోడ్లో ఉన్నాము. సో పార్కింగ్ మోడ్లో యూజువలీ వేరే స్కూటర్స్ ఏమైతుందంటే ఓన్లీ రివర్స్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. మళ్ళీ మోడ్ చేంజ్ చేసి మళ్ళీ ముందుకెళ్ళాలి, ఇదంతా హెడేక్. ఇప్పుడు ఒక్కసారి పార్కింగ్ మోడ్లో వెళ్ళిపోయినామంటే మనకి ఫ్రంట్ థ్రాటిల్ 3 km/h పనిచేస్తుంది, వెనకాల థ్రాటిల్ ఫ్రంట్. సో మీరు ఇటు అటు తిప్పి బండిని పార్క్ చేసుకోవచ్చు ప్రశాంతంగా, అది మేజర్ ప్లస్. అండ్ దీన్ని ఎగ్జిట్ చేయాలంటే మీరు మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే చాలు, పార్కింగ్ మోడ్ అనేది అంటే బ్రేక్ ప్రెస్ చేసుకుని ఈ పార్క్ మోడ్ లాంగ్ ప్రెస్ చేస్తే బటన్, యూ విల్ ఎగ్జిట్ ది పార్కింగ్ మోడ్. హలో మై డియర్ బగారమ్స్, దీని సూపర్ ఎక్సైటెడ్ టు ప్రెజెంట్ ఇంకొక సెన్సేషనల్ లాంచ్ మన ఈవీ సెగ్మెంట్లో దుమ్ము లేపడానికి వచ్చేసింది వీడా VX2+ అనమాట. నిజంగా దీంట్లో ఎటువంటి ఫీచర్స్ వాళ్ళు ప్యాక్ చేశారు, ఎందుకు నేను ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాను, నిజంగా ఈవీ రెవల్యూషన్ అనేది ఈ ఒక్క స్కూటర్తో స్టార్ట్ అవబోతుందా అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలిసి వీడా VX2. ఎందుకంటే ప్రాక్టికాలిటీ, అఫోర్డబిలిటీ, యూజబిలిటీ అండ్ ప్రీమియం క్వాలిటీ అండ్ ద భరోసా ఏదైతే మన హీరో మోటోకార్ప్ లార్జెస్ట్ సెల్లింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చరర్గా ఇండియాలో ఎన్నో రోజులుగా డామినేట్ చేస్తూ ఉన్నారు. సో ఫైనలీ ఐ థింక్ ద కింగ్ హ్యాడ్ టు యాక్చువల్లీ స్టెప్ డౌన్ అండ్ క్రియేట్ ప్రోడక్ట్ టు క్రియేట్ అ రెవల్యూషన్ అని నమ్ముతున్నాను. సో దీంట్లో ఏమేమి ఫీచర్స్, బ్యాటరీ ప్యాక్ ఎంత, రేంజ్ ఎంత, ఎందుకు ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్గా, అఫోర్డబుల్ ప్రోడక్ట్గా అండ్ ఒక యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ ప్రోడక్ట్గా ముందుకు వస్తుంది, ఆ ఫ్లెక్సిబిలిటీ ఏంటి అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ డిజైన్ చూసినట్లయితే చాలా వెల్ కొహీజివ్ డిజైన్, వెల్ బిల్ట్ డిజైన్, మంచి రోబస్ట్ బిల్డ్ క్వాలిటీ, ప్రాపర్ స్కూటర్ డిజైన్ లాంగ్వేజ్తో పాటు చేయబడింది. డిజైన్ చూడడానికి కూడా చాలా మోడర్న్గా ఉంది, కాంటెంపరీగా ఉంది అండ్ అర్బన్ ఆ థీమ్ అనేది దీంట్లో కనిపిస్తుంది. మోడర్న్ ఎలిమెంట్స్ మనకి ఇక్కడ చూడండి, వీ కేర్, ఇది DRL లేఅవుట్ అనేది వన్ ఆఫ్ ద సిగ్నేచర్ వీడా డిజైన్ ఎలిమెంట్ అనమాట. అది ముందు కూడా ఉంది, వెనకాల స్టాప్ ల్యాంప్లో కూడా, టెయిల్ ల్యాంప్లో కూడా ఆఫర్ చేశారు. ఇక్కడ 2 LED ల్యాంప్స్ అనేది ఆఫర్ చేశారు, ఆల్మోస్ట్ ప్రొజెక్టర్ లెక్క. కానీ నాకు తెలిసి ప్రొజెక్టర్ కాదో తెలియదు, కానీ బట్ LED ల్యాంప్సే అండ్ మంచి లైట్ త్రో అనేది ఆఫర్ చేస్తారు. అండ్ ప్యానల్ చూసినట్లయితే ఇది మనకి మెటల్ ప్యానల్ ఇవ్వలేదు అండ్ మోనోకాక్ కన్స్ట్రక్షన్ కాదు, కానీ బండి యొక్క హ్యాండ్లింగ్ స్టెబిలిటీ అంతా చాలా పక్కగా ఉంది. సో నాకు తెలిసి ఇది ఫ్రంట్ ఫెండర్ అనేది మనకి మెటల్ది ఇచ్చినట్టున్నారు, చూడడానికి చాలా స్టోడీగా మంచిగా ఉంది. టెలిస్కోపిక్ ఫోక్స్ ఆఫర్ చేశారు. అలాయ్ వీల్స్ ఉన్నాయి, 12-inch వీల్స్ అండి, 12-inch టైర్స్ ఫ్రంట్ అండ్ రేర్. సో ఈ 12-inch సెటప్ వల్ల మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇది బ్యాలెన్స్ కానీ, పాయిస్ కానీ, బండి యొక్క స్టెబిలిటీ కానీ చాలా పక్కగా ఉంటుంది. సీట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా లేఅవుట్ చేయబడిందో, చాలా స్పేషియస్ సీట్, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సీట్స్, స్పేషియస్ సీట్స్ ఇన్ ది ఈవీ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. రైడర్కి, పిలియన్కి అండ్ ఒక మంచి ఫ్యామిలీ స్కూటర్గా పనిచేయడానికి పక్కాగా ఉందని చెప్పొచ్చు. ఇంకోటి దీంట్లో స్పెషాలిటీ మీరు చూడొచ్చు, వెనకాల ఎక్స్పోజ్డ్ వీల్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది ఏదో సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ లెక్క మనకి ఆ ఫీల్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మే ప్లస్ ఒక ఇంజనీరింగ్ బ్రిలియన్స్ ఏదైతే ఇక్కడ ఉందో, ఏదైతే PMSM మోటార్ ఉందో, దట్ ఈస్ మౌంటెడ్ ఆన్ టు ద స్వింగ్ ఆర్మ్ అండి. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బూట్ స్పేస్ అనేది చాలా ప్రాక్టికల్గా లభిస్తుంది. అది కాసేపట్లో నేను చూపిస్తాను. ఇంకోటి మీరు ఎర్గనామిక్స్, బండి ఎర్గనామిక్స్ చూసినట్లయితే కూర్చున్నప్పుడు మంచి లెగ్ రూమ్ అనేది లభిస్తుంది, ఈవెన్ ఫర్ టాలర్ రైడర్స్. ప్లస్ ఫ్రంక్ ఆల్రెడీ ఇచ్చేసారు, ఫిక్స్డ్ ఫ్రంక్ ఇచ్చినా కానీ మనకి మంచి లెగ్ రూమ్ ఆఫర్ చేయడం అంత ఈజీ కాదు, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అది చాలా మంచి ప్రాక్టికల్ విషయం. ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఉంది, USB ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ మనకి ఈ గ్లవ్ బాక్స్లకి ఇచ్చారు కాబట్టి మీరు ఫోన్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ ఎంత మంచి డెప్త్ ఇచ్చారంటే మనకి ఫోన్ బయటకి వచ్చే ఛాన్స్ ఏం లేదు, చాలా స్టఫ్ అనేది మీరు స్టోర్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీరు లేదు నేను షాపింగ్కి వెళ్తాను కదా, మరి సామాన్లు, ఇది గ్రోసరీస్, ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకెళ్ళాలంటే ఎలా అంటే మనకి ఇక్కడ ఆ బ్యాగ్స్ హుక్ చేసుకోవడానికి ఫ్రంట్ హుక్ కూడా ఇచ్చేస్తారు. అండ్ ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఉంది, మంచి లెగ్ రూమ్ అనేది లభిస్తుంది. లేదు నాకు ఇంకా స్పేస్ కావాలంటే మీరు ఇది ఆఫ్ చేసేసి బూట్ ఓపెన్ చేస్తే నేను చెప్పినట్టు ఈ యొక్క ఫీట్ వల్ల, ఇంజనీరింగ్ ఫీట్ ఏదైతే మనకి PMSM మోటార్, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ ఏదైతే ఉందో అది మనకి స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ వస్తుంది కాబట్టి మనకి స్పేస్ అనేది 27 లీటర్స్ బూట్ స్పేస్ అనేది VX2+లో లభిస్తుంది. VX2 Go అని ఇంకొక అఫోర్డబుల్ మోడల్ ఉంది, దాంట్లో
సింగిల్ బ్యాటరీ లేఅవుట్ వస్తుంది. దాంట్లో ఇంకా స్పేస్ ఎక్కువ 33 లీటర్స్, అది ఇంకా మనకి బండి ఇవ్వలేదు ఈసారి, మేబీ నెక్స్ట్ టైం నడిపిస్తామేమో. దీంట్లో మనకి 3.4 kWh బ్యాటరీ ప్యాక్, కానీ 2 బ్యాటరీస్ వస్తాయి, 1.7 kWh ప్లస్ 1.7 kWh, రెండు కలిపి 3.4 kWh బ్యాటరీ ప్యాక్ అనేది మనకి లభిస్తుంది. రెండు కూడా రిమూవబుల్ బ్యాటరీస్. సో మళ్ళీ మీరు ఛార్జింగ్ సెటప్ చేసుకొని మన పార్కింగ్లో ఆ వైర్ లాగి ఇదంతా పెట్టాల్సిన అవసరం లేదు. హ్యాపీగా బ్యాటరీస్ రిమూవ్ చేయొచ్చు, ఇంటికి తీసుకెళ్ళి పోర్టబుల్ ఛార్జర్తో ఛార్జ్ చేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకొని రైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మెయిన్ విషయానికి వస్తాం. ఏదైతే బండి బ్యాటరీ ప్యాక్ ఏదైతే నేను చెప్పేసాను 3.4 kWh బ్యాటరీ ప్యాక్, దీనికి VX2 ప్లస్ ఏదైతే ఉందో VX2 గో కూడా ఉంది. సో VX2 గోలో మనకి 2.2 kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్ బ్యాటరీ వస్తుంది. దీంట్లో 2 బ్యాటరీలు వస్తున్నాయి. దీని ఒక రేంజ్ ఏమో మనకి 145 కిలోమీటర్స్ ఐడిసి రేంజ్. ట్రూ రేంజ్ ఎంత అంటే 100 కిలోమీటర్స్ ట్రూ రేంజ్. 100% బ్యాటరీకి 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ రేంజ్ డ్రాప్ అనేది మరి డ్రాస్టిక్గా లేదు, ఎందుకంటే మేము చాలా దూరం నుంచి హైవే పైన నడిపించుకుంటూ వచ్చినాం. హైవే పైన నడిపించేటప్పుడు మనం ఎక్కువ బ్రేక్ ఎనర్జీ రికూపరేషన్ అసలు పనిచేయదు, ఎందుకంటే బ్రేక్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి. అయినా కానీ రేంజ్ డ్రాప్ అనేది డ్రాస్టిక్గా లేదు. సో 84% విత్ 84 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇప్పుడు. సో హైలైట్ అనమాట అది. సో చాలా ఎఫిషియన్సీ, బ్యాటరీ ఎఫిషియన్సీ చాలా బాగుంది. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. థర్మల్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టాప్ స్పీడ్ ఎంత, ఎందుకంటే బండి రేంజ్ ఇచ్చి అసలు బండిలో దమ్ లేకపోతే ఓవర్టేక్ చేయడానికి అసలు బండి నడిపించాలనిపించదు. 80 km/h టాప్ స్పీడ్ అండి. చాలా యూజబుల్ టాప్ స్పీడ్ అనేది ఇచ్చారు. సో ఈ VX2 ప్లస్లో మనకి టాప్ స్పీడ్ 80 km/h. VX2 గో ఏదైతే ఉందో కొంచెం అఫోర్డబుల్ వేరియంట్, అది 70 km/h. రెండు కూడా యూజబుల్ టాప్ స్పీడ్. ఏది కూడా మరి మనకి 40-50 ఇచ్చి మనని మోపెడోడు ఓవర్టేక్ చేసుకుని వెళ్ళేటట్టు, సైకిలోడు ఓవర్టేక్ చేసుకునేటట్టు అంత గలీజ్గా ఏం లేదు. చాలా యూజబుల్ టాప్ స్పీడ్ 80 km/h 70 km/h. రెండు కూడా మనకి సిటీలో ప్లస్ ఒక్కొక్కసారి హైవే ఎక్కడైనా ఎక్కాల్సి వస్తే కూడా మీకు మరీ ఎంబారసింగ్గా అనిపించదు. అండ్ నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వారంటీ ఎలా అంటే 3 సంవత్సరాలది స్టాండర్డ్ వారంటీ అండి. ఎక్స్టెండెడ్ వారంటీ చేసుకుంటే 5 years వరకు మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు బండి యొక్క ప్రైస్ అండ్ ఓనింగ్ కేపబిలిటీ, ఎందుకంటే అందరు కూడా అంటారు అన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఎక్స్పెన్సివ్ అన్న, 150,000 180,000 అయిపోతున్నాయి, ఏడికెళ్ళి పెడతామన్నా అని. సో దీని యొక్క ప్రైస్ ఈ యొక్క బ్యాటరీ కెపాసిటీతో ఈ యొక్క రేంజ్తో చూసినట్లయితే ₹1,00,000 మాత్రమే. VX2 ప్లస్ కమింగ్ ఫ్రమ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ విత్ లోడెడ్ ఫీచర్స్. అంటే మనకి అలాయ్ వీల్స్ వచ్చేసాయి, డిస్క్ బ్రేక్ ఉంది, టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి, 12-inch వీల్స్ ఉన్నాయి, PMSM మోటార్ ఉంది, 6 kW పీక్ పవర్, 25 Nm టార్క్, అండ్ నేను చెప్పినట్టు మంచి టాప్ స్పీడ్ కూడా లభిస్తుంది. సో ఇలాంటి ఒక ఫీచర్స్తో పాటు మంచి రేంజ్ 100 km యూజబుల్ ఐడిసి ట్రూ రేంజ్ అనేది మనకి లభిస్తుంది. ట్రూ రేంజ్ వచ్చేటప్పటికి మనకి ప్రైస్ అనేది కేవలం జస్ట్ ₹1,00,000 అనేది చాలా రీజనబుల్ ప్రైస్. లేదు ఇది కూడా నాకు ఎక్స్పెన్సివ్ అన్న, వేరే ఆప్షన్ లేదా, ఏదైతే నేను బండిని జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను అంటే మీకు బ్యాటరీ యాజ్ అ సర్వీస్ ఆప్షన్ ఉంది. ఇదేందన్నా కొత్తగా బ్యాటరీ యాజ్ అ సర్వీస్ అంటే ఏంటి అంటే, తప్పుడు మీరు ఎట్లయితే మన పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఎయిర్టెల్తో లేకపోతే వేరే నెట్వర్క్ ప్రొవైడర్ది వాడతామో, అంటే మనకి ఫస్ట్ కనెక్షన్ వచ్చేస్తుంది, మంత్లీ బిల్ మనం పే చేస్తాము. అదేవిధంగా మీరు ఎన్ని కిలోమీటర్స్ నడిపిస్తే దానికి మాత్రమే పే చేయాలి. మీరు అనొచ్చు అన్న నేను ఎక్కువ నడిపియను, వారానికి ఒకసారి వెళ్తాను లేకపోతే వారం 2 సార్లు వెళ్తాను అంటే, మీరు ఎన్ని కిలోమీటర్స్ నడిపిస్తే దానికి మాత్రమే మీరు పే చేయాలి. అది చాలా యూజబుల్ అని దాని ప్రకారంగా మీ ప్లాన్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. దాంట్లో 3 ప్లాన్స్ ఉన్నాయి. ₹800ది, ₹1,600ది, ₹2,400ది. మీరు ₹2,400 ప్లాన్ ఎన్నుకున్నట్లయితే పర్ కిలోమీటర్ కాస్టింగ్ అనేది మీకు కేవలం 90 పైసే మాత్రమే. సో ఈ ₹2,400 ఇది అనేది మీరు 24 months పే చేయాల్సి వస్తుంది. అదే ₹800 అంటే మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి 60 months పే చేయాల్సి వస్తుంది. అండ్ ఏదైతే 1,600 ఉందో అది మీరు 36 months పే చేయాల్సి వస్తుంది. ఇట్లా డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా VX2 గోకి కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీరు డైరెక్ట్ అవుట్ రైట్ కొనేయచ్చు ₹84,000కి. ₹84,000కి ఒక హీరో మోటో కార్ప్ ఒక వీడా స్కూటర్ వస్తుంది. దాని ఒక ఐడిసి రేంజ్ ఏమో 92 km ఐడిసి రేంజ్ అనమాట. ట్రూ రేంజ్ ఇంకా వాళ్ళు చెప్పలేదు. అండ్ టాప్ స్పీడ్ 70 km/h. సో మోర్ దెన్ సఫిషియంట్ అండి. సో ఆ ఒక ప్రొపోజిషన్కి ₹84,000 మీకు ఇది ప్రైస్ అనమాట. లేదు మీరు బ్యాటరీ యాజ్ అ సర్వీస్ తీసుకుంటారంటే కేవలం ₹44,000కి మీరు ఓన్ చేసేవచ్చు ఒక వీడా VX2 గో అనమాట. దాంట్లో కూడా మళ్ళీ మనకి ఇది ఉన్నాయి, ఏదైతే ప్లాన్స్ ఉన్నాయి ఆ ప్లాన్స్ మీరు చూసినట్లయితే
మనకి ప్లాన్ 1 ప్లాన్ 2 ఉంది. ప్లాన్ 2 ఏమో 750 రూపీస్ పర్ మంత్ 60 మంత్స్ కట్టాలి. ప్లాన్ 1 ఏమో 1200 రూపీస్ పర్ మంత్ 36 మంత్స్ కట్టాలి. సో ప్లాన్ 1 మీరు తీసుకున్నట్లయితే కేవలం ₹1.25 పర్ కిలోమీటర్ కాస్ట్ అనేది మీకు వస్తుంది, ఓనర్షిప్ కాస్ట్. సో అలా మీరు చూసినట్లయితే ఎలా చూసినా కానీ చాలా కాస్ట్ సేవింగ్ అండ్ హ్యాసిల్ ఫ్రీ. మళ్ళీ మనం పెట్రోల్ బంక్ బంద్ అయినా కానీ పెట్రోల్ బంక్లో పోయి నిలబడి లైన్లో నిలబడి ఇదంతా హెడ్ఏక్ లేదు. మనం ఇంటికి తీసుకెళ్ళామా చాలామంది ఏం ఆలోచిస్తారన్నా, ఛార్జింగే ఇష్యూ అన్న, మా అపార్ట్మెంట్స్లో వదులుతలేరు, పర్మిషన్ లేదు, అది ఇదని. మీరు హ్యాపీగా బ్యాటరీ రిమూవ్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని ఛార్జ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే పెట్టుకొని హ్యాపీగా నా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. సో అలా మనకి ఈ ఛార్జింగ్ సొల్యూషన్ అనేది వీళ్ళు ఇచ్చారు. అదే కాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ 3700 పాయింట్స్ ఉన్నాయండి వీళ్ళది. సో అక్కడ కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు, ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేసుకొని చాలా మీకు ఛార్జింగ్ ఇది హ్యాసిల్ అనేది లేకుండా చేయడం చాలా మంచి విషయము. స్టెబిలిటీ బాగుంది, యూటిలిటీ బాగుంది, నేను చెప్పినట్టు పవర్ ఉంది, టార్క్ ఉంది, పికప్ ఉంది, టాప్ స్పీడ్ బాగుంది. ఇప్పుడు మనం చూసేది స్పీడో కన్సోల్. ఈ స్పీడో కన్సోల్లో కూడా మనకి యాప్ ఇచ్చారు. యాప్ మనము ఇది కనెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఇంక్లూడింగ్ నావిగేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తాను, మీకు ఆన్ చేస్తే మనకి ఇది స్టార్టింగ్ యానిమేషన్. ఓకే, మనకి ఈ డిస్ప్లేలో ఫస్ట్ మనకి స్టేట్ ఆఫ్ ఛార్జ్ 83% స్టేట్ ఆఫ్ ఛార్జ్, 83 కిలోమీటర్స్ రేంజ్. నేను చెప్పాను కదా, ఎటువంటి ఇది లేదు. క్లాక్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉందా లేదా చూపిస్తుంది, అండ్ మోటార్ ఆన్ అనేది, అంటే ఇది డిస్ప్లే ఆన్ అనేది చూపిస్తుంది, బూస్ట్ ఆన్ అనేది చూపిస్తుంది. సో బూస్ట్ మోడ్ ఏంది, బూస్ట్ మోడ్ అనేది సపరేట్గా మీరు యాక్టివేట్ చేసుకోవాలి లోపల వెళ్ళి. అది ఎలా ఉందో చూపిస్తాను. అది యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, మీరు నార్మల్ ఈకో మోడ్లో నడిపిస్తున్నారు. ఈకో మోడ్లో నడిపిస్తున్నప్పుడు సడన్గా మీకు ఏదో లారీనో ఏదో మధ్యలో వచ్చింది, మీరు సడన్గా ఓవర్టేక్ చేసేసి మళ్ళీ ప్రశాంతంగా వెళ్దాం అనుకున్నారు. ఓవర్టేక్ చేసేటప్పుడు ఫుల్ థ్రాటిల్, ఈకో మోడ్లోనే ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కానీ అది బూస్ట్ మోడ్ పట్టుకుంటుంది ఆటోమేటిక్గా. బూస్ట్ మోడ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఆటోమేటిక్లీ స్విచెస్ టు స్పోర్ట్ మోడ్. మీకు ఆ థ్రస్ట్ ఇవ్వడానికి ఇచ్చి మళ్ళీ మీరు థ్రాటిల్ డౌన్ చేయగానే మళ్ళీ ఈకో మోడ్కి వచ్చేస్తుంది. ఇలా ఇంటెలిజెంట్ ఫీచర్స్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడము నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనము ఇప్పుడు బండి ఫోన్కి కనెక్ట్ అయి ఉంది ఆల్రెడీ. అండ్ ఇప్పుడు మనము దీంట్లో యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుందాము ఏమేమి ఉందో. సో ఒకసారి మనం దీన్ని సింపుల్ షార్ట్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ విడ్జెట్స్ వచ్చేస్తాయి, అంటే డేట్, టైము, ట్రిప్, ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. నావిగేషన్, ఇక్కడ స్టార్ట్ నావిగేషన్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ మనకి యాప్ కనెక్ట్ అయి ఉంది. వేర్ టు, మనం ఎక్కడికి వెళ్ళాలని కొడితే మనం చాలా, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది కాబట్టి కెంపుగౌడ ఎయిర్పోర్ట్ నేను కొడుతున్నాను. ఇది సెండ్ టు స్కూటర్ కొట్టంగానే చూడండి ఇక్కడ నావిగేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎంత సీమ్లెస్గా పనిచేస్తుంది. ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఎటువంటి హిక్కప్స్ లేకుండా, ఎటువంటి గ్లిచెస్ లేకుండా, సాఫ్ట్వేర్ గ్లిచెస్ లేకుండా ఇంత క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్ ఆఫర్ చేయడము హ్యాట్స్ ఆఫ్ టు హీరో మోటోకార్ప్. సో ఇది మనం నావిగేషన్ మనం చూసేసాము. ఇప్పుడు ఇది ఎగ్జిట్ కొట్టేసి నేను మీకు నార్మల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది చూపిస్తాను. రెగ్యులర్ ఇప్పుడు యాప్ది యూజర్ ఇంటర్ఫేస్ చూసేద్దాం. మనకి ఇక్కడ వీడా ఇది యాప్ అనేది చూపిస్తుంది. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఇంత, ఇదంతా రిమోట్ డయాగ్నోసిస్ అన్నీ కూడా వెహికల్ మేనేజ్మెంట్ చూపించేస్తుంది. ఛార్జ్ మనకి బ్యాటరీ అనాలిటిక్స్ అంతా కూడా ఇక్కడ దానిపైన ట్యాప్ చేస్తే 83% ఇది బ్యాటరీ కెపాసిటీ ఎంత, కిలోమీటర్స్ ఎంత రేంజ్ వెళ్తుంది ఇది చూపించేస్తుంది. ట్రాక్ అండ్ సెక్యూర్, లైవ్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. పింగ్ మై స్కూటర్ అంటే మనం పార్కింగ్ లాట్లో ఎక్కడైనా పెట్టేసి మనం జస్ట్ అది కొడితే లైట్లు అన్నీ వెలుగుతాయి కదా, అలా ఐడెంటిఫై ఇది చూసుకో, అంటే స్కూటర్ని ఎక్కడ పార్క్ చేసామనేది మనం తెలుసుకోవడానికి. ట్రిప్ అనాలిటిక్స్ కొడితే ట్రిప్ అనాలిటిక్స్ ఎలా ఉంది, ఇప్పటివరకు ఎలా నడిపించాం, ఇదంతా డీటెయిల్గా మనకి డేట్ అండ్ టైంతో పాటు ఇక్కడ లభిస్తుంది. CO2 ఎమిషన్ ఎంతవరకు మనం సేవ్ చేసాం, 1 kg ఆల్రెడీ సేవ్డ్ అనమాట. అదేవిధంగా టోటల్ డిస్టెన్స్ కవర్డ్, మనీ సేవ్డ్, ఎంత అమౌంట్ సేవ్ చేస్తున్నాం మనం ఈ ఎకో అంటే ఎలక్ట్రిక్ వెహికల్ లైఫ్ స్టైల్ ఎంబ్రేస్ చేసినందుకు అది మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం దీంట్లో చూసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. అంతా కూడా వెల్ ఇన్కార్పొరేటెడ్, వెల్ థాట్ అవుట్, ప్రాక్టికలీ యూజబుల్ యాప్. ఇప్పుడు మనం మెయిన్ మెనూలోకి వెళ్ళిపోతాము. మెయిన్ మెనూకి వెళ్ళాలంటే ఇదే నావిగేషన్ జాయ్స్టిక్ ఏదో సెంటర్లో లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే కానీ మోటార్ అనేది ఆఫ్లో ఉండాలి. మనకి అపియరెన్స్, ఫస్ట్ అపియరెన్స్లో మీకు నైట్ డే ఏ డిస్ప్లే కావాలంటే అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్రైట్నెస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే దీంట్లో బూస్ట్ మోడ్ మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మీ ఇష్టానుసారంగా, లేదంటే మిగతాది అబౌట్ స్కూటర్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది.
ఇప్పుడు మనం బ్యాక్ టు నార్మల్ దీనికి వెళ్ళిపోతాము. మోటార్ ఆన్ అయిన తర్వాత మనకి డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ అనేది కనిపిస్తాయి. డిఫరెంట్ రైడింగ్ మోడ్స్లో ఎంత రేంజ్ అనేది కూడా ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈకో మోడ్లో ఉన్నాం, ఇక్కడ మోడ్ బటన్ ఉంది. రైడ్ మోడ్లోకి వెళ్ళిపోయినాం. సో 83% ఛార్జ్లో ఇప్పుడు 62 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది రైడ్ మోడ్లో. స్పోర్ట్ మోడ్లో 83% ఛార్జ్కి 55 కిలోమీటర్స్ రేంజ్ అనేది చూపిస్తుంది. ఎవ్రీథింగ్ వెరీ వెల్ సార్టెడ్. ఈకో మోడ్లో చూస్తే 83%కి 83 కిలోమీటర్స్ రేంజ్ అనేది చూపిస్తుంది. రివర్స్ మోడ్లో పెట్టాలంటే ఈ పార్క్ బటన్ అనేది లాంగ్ ప్రెస్ చేస్తే మనకి పార్క్ మోడ్ ఎంట్రీలో వెళ్ళిపోయింది. సో ఓవరాల్ బండి ప్యానల్స్ బాగున్నాయి, బిల్డ్ క్వాలిటీ బాగుంది, టెలిస్కోపిక్ ఫోక్స్, పిఎంఎస్ఎం మోటార్, వెనకాల మోనోషాక్ అనేది మనకి ఆఫర్ చేశారు. వెనకాల లైటింగ్ అదిరిపోయింది. అండ్ ఆ హీరో మోటో కార్ బ్రాండింగ్ అనేది చాలా చాలా ప్రౌడ్గా ఇట్ సిట్స్ దేర్. అండ్ 2 మోడల్స్ లాంచ్ చేశారు. నాకు తెలిసి VX2 ప్లస్ అనేది ఇంకా ఎక్కువ సేల్ అవ్వబోతుంది, ఎందుకంటే ప్రాక్టికలీ యూజబుల్ రేంజ్ ఉంది మనకి. ట్రూ రేంజ్ అనేది 100 కిలోమీటర్స్ రావడము, టాప్ స్పీడ్ 80 km/h ఉండడము, అండ్ మనకి 6 కిలోవాట్ పవర్ పీక్ పవర్ అవుట్పుట్ ఉండడము, 25 Nm టార్క్ రావడము, రిమూవబుల్ బ్యాటరీస్ ఉండడము, ఈజీగా ఛార్జ్ మనం చేసుకోవచ్చు ఇంట్లో పెట్టుకొని పోర్టబుల్ ఛార్జర్తో, 12-inch వీల్స్, టెలిస్కోపిక్ ఫోక్స్, బ్యూటిఫుల్ డిజైన్ లాంగ్వేజ్, అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఓనర్షిప్ విత్ బ్యాటరీ యాజ్ అ సర్వీస్ ప్యాకేజ్ కూడా. సో ఇదంతా చూస్తుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అండ్ రిలయబుల్ ఆప్షన్గా ముందుకు వస్తుంది హీరో వీడా VX2 ప్లస్. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? నాకు తెలిసి ఖచ్చితంగా చేతక్కి, ఏతర్, ఓలా గట్టి కాంపిటీషన్ ఇచ్చేది ఈ వీడా V2 ప్లస్ అనమాట. అండ్ మీరు రైడ్ చేస్తారా లేదా? మీరు నియరెస్ట్ హీరో షోరూమ్ విజిట్ చేయండి, వీడా VX2 ప్లస్ని రైడ్ చేయండి, అండ్ యూ విల్ అబ్సల్యూట్లీ ఫాల్ ఇన్ లవ్ అని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఇప్పుడు బండి గురించిన వివరాలు మనం నేర్చుకున్నాము. అండ్ ఇప్పుడు బండిని రైడ్ చేసి రియల్ వరల్డ్ కండిషన్స్లో ఎలా ఉందో మనం చూద్దాం. లెట్స్ హిట్ ద రోడ్ డౌన్.